భారతదేశ సాంప్రదాయాల ప్రకారం హిందూ ధర్మం ప్రకారం మన పవిత్రమైనటువంటి పండుగలే కాకుండా నార్మల్ టైంలలో కూడా దేవుళ్ళను పూజిస్తాం. అదేవిధంగా ముస్లింలు ఖురాన్ని పూజిస్తారు, క్రిస్టియన్లు బైబిల్, అదేవిధంగా గురుద్వారాలలోనూ సర్దార్జీలు చేస్తారు. ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు చేస్తారు. కొంతమంది అమాయకులు తెలుసో తెలియక మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు అంటే నేను అర్థం చేసుకుంటా. ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి అదే నిజం అనుకుంటే, అదే జరిగితే ఈ దేశం ప్రపంచంలో ప్రభుత్వాలు అధికారాలు పోవుడు కాదు, మనుషులు బతుకుతారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు నీ మీద ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలని శూద్ర పూజ చేసిన అనుకో, చచ్చిపోతావా? లేదు, నీ అధికారం మీద నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పూజ చేసేస్తే రేపు నీ అధికారం పోతుందంటే, పోనీ అమాయకంగా కొంతమంది మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దాన్ని లింకు చేసి ఫామ్ హౌస్ అంటావు, దాన్ని లింకు చేసి ఇంకోటి అంటూ, వర్ణదేవుడు కరుణించిండంటూ మేమే మొక్కినాం కదా. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగేటప్పుడు మొక్కినాము, మాంకాళి జాతరకు మొక్కినాము. ప్రభుత్వాలు ఉండొచ్చు, ప్రభుత్వాల మీద పోరాటాలు జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఎవరైనప్పటికీ, మేమున్నా వాళ్ళు ఉన్నా. కానీ శుద్ర పూజల ద్వారా ఈ ప్రభుత్వం పడిపోవాలని, వర్షాలు రావద్దని, ఈ మనిషి చచ్చిపోవాలని ఒకవేళ ఇటువంటి జరిగితే ఈ భూ ప్రపంచంలో మనుషులు ఉంటారా? విఘ్నులైనటువంటి ప్రజలు, పురోహితులు, ధర్మాన్ని దేవుళ్ళని నమ్ముకునేటువంటి ఎంతోమంది, యాగాలు యజ్ఞాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడవచ్చా లేదా అని. అసలు ఏదన్నా కానీ అడ్డంగా మాట్లాడడం నేర్చుకోరు, అడ్డంగా మాట్లాడడం లేకపోతే బూతు మాటలు. కొత్తగా నిన్న మొన్న కమిటీ చూసిన ఎయిట్ స్పీచ్, దాని మీద అన్నట్టు అసెంబ్లీలో బిల్లు పెడతారంట. ఏడికైనా స్టార్ట్ చేయాలో మీరే ఆలోచించుకోండి మీ కమిటీలు. ఈరోజు హైదరాబాద్ మహానగరం మేము కోరుకునేదల్లా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, యువకులు సంతోషంగా ఉండాలని కోరుకుంటామే తప్ప మేము కొట్లాడడానికే సిద్ధంగా ఉన్నాం. శాపాలను పెట్టే అవసరం మాకేముంటుంది? కాబట్టి మీరు ఆ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చొని మీరు మాట్లాడడం మీకు తగదు. కావాలంటే మీ ఇంటికి వచ్చే పురోహితులు, గురువులు ఉంటారు కదా, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళని అడగండి ఒక ముఖ్యమంత్రి గారు ఆ భాష అట్లా మాట్లాడవచ్చా లేదా అని. సరే, పార్టీల రాజకీయాలలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతుంటారు, అది సర్వసాధారణం. కానీ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే.